జై శ్రీకృష్ణ, జై సూర్యనారాయణ స్వామి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కనువిందు కవి యూట్యూబ్ ఛానల్. ఏంటి ఈరోజు జై సూర్యనారాయణ స్వామి అని కూడా అన్నాను అంటే మీకు ఇక్కడే క్లారిటీ వచ్చేయాలి. ఈరోజు నేను సూర్య ఆలయంలో ఉన్నాను. సూర్యుడికి సంబంధించినటువంటి ఒక దేవాలయంలో ఉన్నాను. ఈ దేవాలయం బెంగుళూరులో జేపీ నగర్‌లో ఉంది. మా అమ్మ నన్ను చిన్నప్పుడు తెగ తిట్టేది. పొద్దున్నే లేసి సూర్యుడిని చూడు, సూర్యుడిని చూడు, పొద్దున్న లేసి సూర్యుడిని చూడు అని. ఆ తర్వాత పెళ్ళయ్యాక మా ఆయన తిట్టడం మొదలుపెట్టాడు. ఎప్పుడైనా పొద్దున్న లేసి సూర్యుడిని చూసిన మొఖమేనా నీది అని. అయ్యయ్యో! ఇలాగా సూర్యుడికి సంబంధించి ఇంత ఇంపార్టెన్స్ ఉందని ఆయన గురించి తెలియనప్పుడు తిట్టించుకున్నా, ఆయన గురించి తెలుసుకున్నాక తిట్టించుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క మనిషిలో ఒక్కొక్కలాంటి అలవాట్లుంటాయి కదా! ఒక్కొక్కరికి నాకు సూర్యుడు అస్తమించే కొద్దీ నాలో ఉత్సాహం వస్తది. కొందరికి సూర్యుడు ఉదయించే కొద్దీ ఉత్సాహం వస్తుంది. కానీ యూట్యూబ్‌లో గెలవాలి అంటే సూర్యుడు ఉదయించే దగ్గర నుంచి నేను ఉత్సాహంగా ఉంటేనే చాలా పనులు చేయగలనని నాకర్థమైంది. సో, నేను ఒక ఫన్నీ వేలో చెప్పినా కూడా ఇది మీరందరూ కూడా సీరియస్‌గా పట్టించుకోవాల్సిన ఒక విషయం. మనం ఈవినింగ్‌కి యాక్టివ్‌గా అయ్యేదానికన్నా మార్నింగ్ నుంచి యాక్టివ్‌గా ఉంటేనే ఎన్నో పనుల్ని సకాలంలో పూర్తి చేయగలము. మనకు ప్రతిరోజు కనిపించే సూర్యుడు కేవలం వెలుతురిచ్చే విగ్రహం మాత్రమే కాదు. హిందూ ధర్మంలో సూర్య భగవానుడు ప్రత్యేక దైవంగా భావిస్తారు. సూర్యుడు లేకుండా ఈ భూమిపై జీవం, వెలుగు, వేడి ఏదీ సాధ్యం కాదు. అందుకే సూర్య భగవానుడిని జీవశక్తికి, ఆరోగ్యానికి, జ్ఞానానికి, ధైర్యానికి మరియు శక్తికి ప్రతీకగా పూజిస్తారు. సూర్య భగవానుడికి అనేక నామాలున్నాయి. సూర్యుడు, ఆదిత్యుడు, భాస్కరుడు, రవి, మిత్రుడు, దివాకరుడు వంటి పేర్లతో ఆయనను స్తుతిస్తూ ఉంటారు. సూర్య భగవానుడి రథానికి 7 గుర్రాలుంటాయని పురాణాలలో చెబుతారు. ఈ 7 గుర్రాలను వారంలో ఉన్న 7 రోజులకు ప్రతీకగా కూడా భావిస్తారు. ఆయన రథసారథిగా అరుణుడు ఉంటాడని పురాణ కథనం. సూర్యుడి కిరణాలు ప్రపంచానికి వెలుగును, శక్తిని అందిస్తాయి. ఇక సూర్య భగవానుడి కుటుంబ విషయానికి వస్తే పురాణాలలో ఆయన భార్యలుగా సంజ్ఞాదేవి, ఛాయాదేవి గురించి ప్రస్తావన కనిపిస్తుంది. సంజ్ఞాదేవి ద్వారా వైవస్వత వనువు, యమధర్మరాజు, యమునాదేవి వంటి సంతానం జన్మించారని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఛాయాదేవి ద్వారా శనిదేవుడు జన్మించారని కూడా ప్రసిద్ధమైన పురాణ గాథ ఉంది. అందుకే ఎవరికైతే ఏలినాటి శని నడుస్తుందో వారు శని భగవానుని ఆలయానికి వెళ్ళడమే కాకుండా సూర్య భగవానుడి ఆశీస్సులను కూడా తీసుకోమని ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ప్రత్యేకించి మా ఆయన నన్ను ఈ ఆలయానికి తీసుకెళ్ళడానికి కారణం కూడా అదే. నీకిప్పుడు శని సంచారం నడుస్తుంది కదా! శని భగవానుడు తండ్రి గారైన సూర్యుడిని కూడా వెళ్లి వేడుకో. స్వామి నాకు పెద్దగా కష్టం ఇవ్వద్దు. చిన్న కష్టంతోనే నా బాధలను పోగొట్టు అని వేడుకోమని చెప్పి నన్ను ఈ ఆలయానికి తీసుకెళ్లారు. మీకు కూడా శని సంచారం గనక నడుస్తున్నట్లయితే సూర్య భగవానుడి ఆలయానికి వెళ్లి ప్రదర్శనలు చేసి ఆయన దగ్గర మీ బాధలు చెప్పుకోండి. అందుకే సూర్య భగవానుడి ఆరాధనకు హిందూ సాంప్రదాయంలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేయడం, సూర్యుడికి నమస్కరించడం, సూర్య మంత్రాలను జపించడం వంటి ఆచారాలు మన సాంప్రదాయంలో ఉన్నాయి. సూర్యుడిని ఎందుకు పూజిస్తారంటే ఆరోగ్యం, శక్తి, ఉత్సాహం, ధైర్యం, జ్ఞానం మరియు జీవితంలో క్రమశిక్షణ కోసం సూర్యారాధన చేస్తారని భక్తుల విశ్వాసం. సూర్యుడు సమయానికి ఉదయించి సమయానికి అస్తమించే విధానం మనకు క్రమశిక్షణను కూడా గుర్తు చేస్తుంది. సూర్యభగవానుడు మనకు ఒక గొప్ప సందేశాన్ని కూడా ఇస్తాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ప్రతిరోజు ఉదయించే సూర్యుడిలా మన జీవితంలో కూడా కొత్త ఆశతో ముందుకు సాగాలని. ఈ ఆలయంలో రథసప్తమి పండుగ ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. అలాగే రథోత్సవాన్ని కూడా కొన్ని సందర్భాల్లో ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ పవిత్రమైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయాన్ని మీరు కూడా దర్శించుకొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ జై సూర్యనారాయణ స్వామి. ధన్యవాదాలు. మీకు ఈ వీడియో నచ్చితే అలాగే ఎవరైతే చాలా లేజీగా ఉంటారో వాళ్ళకి రిలేటెడ్‌గా అనిపిస్తే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే రేపటి నుంచి నిద్ర లేచాక సూర్యుడిని చూడడం మీరు కూడా అలవాటు చేసుకోండి. మీతో పాటు నేను కూడా అలవాటు చేసుకుంటాను. బాయ్.